ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే కేసీఆర్ గారు రేపు విచారణకు హాజరు కాలేను, ఒక వారం రోజుల పాటు సమయం కావాలి అని చెప్పేసి ఇప్పుడే ఆ సిట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు రేపు విచారణకు హాజరు కావట్లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు టైం తీసుకోవచ్చు, టైం తీసుకున్న తర్వాత కంపల్సరీగా హాజరు కావాలి. ఇప్పుడు మీరు 160 గురించి చెప్తున్నారు. 160 అనేది విట్నెస్ లాగా అక్కడికి వచ్చి తనకు తెలిసినటువంటి వివరాలు చెప్పమని పోలీసులు ఇచ్చేటటువంటి ఒక అవకాశం. ఎవరు కూడా సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ అంటాం. సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ అంటే నా మీద నేను చెప్పుకోవటం, దాన్ని ఒప్పుకోరు. అంటే నేను నిజంగా చేస్తానన్నా కానీ అది లీగల్గా ఒప్పుకోరు. సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ అనేది పనికిరాదు. అయితే అసలు ఏం చెప్తారు ఒక వారం తర్వాత అన్నది మన డిబేట్ టాపిక్. సరే, తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళబోయే ముందు, బీజేపీ అల్జీపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక్కసారి లక్ష్మణ్ గారు ఏమన్నారో ఆ లక్ష్మణ్ గారు బయట చూసి ఆయన దగ్గరికి వెళ్దామంటే శ్రీనివాస్ గారి దగ్గరికి. ఒకసారి లక్ష్మణ్ గారు ఏమన్నారు ఒక్కసారి బయట వేయండి. రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరు వారు కాలయాపన చేస్తున్న తప్పితే ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే తప్పితే విచారణలు, దర్యాప్తులు మరి వార్తల కోసమే అది పరిమితమైపోతున్నాయి. అల్జీపూర్ శ్రీనివాస్ గారు, మీ పార్టీ నాయకులు చెప్పింది అది. అంటే ప్రతిసారి ఎప్పుడు చెప్పినా కానీ ఈ రెండు పార్టీలు కుమ్మక్కైని అంటారు, బీఆర్ఎస్ను కాంగ్రెస్. ఆయన ఓటుకు నోటు కుంభకోణాన్ని కేసీఆర్ గారు కాపాడారు. అట్లాగే ఈయన కాళేశ్వరాన్ని ప్లస్ ఈ ఫోన్ ట్యాపింగ్ని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కాపాడుతున్నారు అని అంటారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ఆరోపణ, ప్రత్యారోపణలు. మీరేమంటారు అల్జీపూర్ శ్రీనివాస్ గారు? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. అంతకుముందే ఈ యొక్క విషయాలన్నీ కూడా జరిగినాయి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే భూదందాలు కావచ్చు, లేకుంటే కాళేశ్వరం కావచ్చు, అనేక స్కామ్స్ జరిగినట్టుగా కేవలం మేము మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ దట్టు పర్టికులర్లీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆరోపించినారు. ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. మా సర్కార్ వచ్చి రాగానే అన్నీ కూడాను సమగ్రంగా విచారణ జరిపి తగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. వాట్ హ్యాపెన్ సో ఫార్? ఏం జరగలేదు. ఈవెన్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూడా 2 years దాటుతారు సార్. అంత కసి ఉన్నటువంటి ఒక వ్యక్తిగతంగా కసి ఉండాల్సిన అవసరం లేదు, కక్ష పట్టాల్సిన అవసరం లేదు. బట్ వేర్ సమ్ ఇల్లీగల్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్, అటువంటిప్పుడు తెలిసి కూడా నువ్వు ఇంత డిలే చేస్తే ఎట్లా? ఏమనుకోవాలి? మేమైతే అనుకుంటున్నాం, కామన్ మ్యాన్ కూడా వాళ్ళకు కూడా అర్థమైపోయింది, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ బోత్ మ్యూచువల్ దే ఆర్ కోఆపరేటింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు రెసిప్రోకల్ గా సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు నోటీసులు ఎందుకు పంపించాలండి? మరి నోటీసులు పంపించకుండా ఉండొచ్చుగా. నోటీసులు పంపించడం దేనికి? 2 సంవత్సరాల తర్వాత సార్ ఇంకో 2 సంవత్సరాలే కొనసాగిస్తారు. 2 years పీసీ ఘోష్ యొక్క 1.5 year దాకా నడిచింది. పీసీ ఘోష్ విచారణ 100 మంది విచారణ జరిపినారు. సర్కార్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, అన్ని రకాల యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సామర్థ్యం ఉన్నది. ఎందుకు ఇచ్చినారంటే సిబిఐకి కాళేశ్వరం దాని గురించి మీరు కారణం చెప్పాలా స్పెసిఫిక్? మాకు ఈ యొక్క కారణం చేత మేము చేయలేకపోతున్నాం, మాతోని కాదు, మా దగ్గర శక్తి లేదు, లేదా పోలీస్ యంత్రాంగం లేదు, విచారణ జరిపే ఆ స్థాయిలో లేరు, కాబట్టి యూ ప్లీజ్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సిబిఐకి అని చెప్పేసి మీరు తీర్మానం చేయాలి. అట్లా చేస్తారా? డిడ్ దే షో ఎనీ వ్యాలిడ్ రీజన్? ఏం లేదే. దీన్ని ఏమనుకోవాలి? 2 years అయిన తర్వాత కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత 500 పైచిలకు పేజీల యొక్క రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసినారు బీజేపీ సర్కారు మీద. ఏంది? బట్ట కాల్చి బీజేపీ భుజం మీద వేయడం. ఇది ఈ యొక్క ఇంటెన్సిటీ ఏమనుకోవాలి సార్? ఇది కావాలని చేసేటువంటి ఒక సపోర్ట్ కాదా? ఇది మీరే ఇంతకుముందు చెప్పినట్టుగా ఓటుకు నోటు కేసులో ఒకరినొకరు సపోర్ట్ చేస్తున్నట్టుగా, అలాగే కేసీఆర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీని ఎట్లా సపోర్ట్ చేసినారు? జస్ట్ బికాజ్ ఆఫ్ నాన్ ప్రొడక్షన్ ఆఫ్ సాక్ష్యాలు ఎవిడెన్స్ సంగారెడ్డి కోర్టులో ఆయన బలి అయిపోయినారు, అక్విటల్ అయిపోయింది అక్బరుద్దీన్. అంత ఓపెన్ గా మైకుల ముందర, టీవీల ముందర రికార్డ్ అయినటువంటి విషయాన్ని కూడాను 100 రోజులు 15 నిమిషాలు ఇస్తే నేను చంపేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇంత దారుణంగా అక్విట్ చేస్తారు సార్? ఏమనుకోవాలి? వాళ్ళ యొక్క సపోర్ట్ ఏదో ఒకటి మాకు అవసరం ఉంటుంది కాబట్టి వి మస్ట్ సపోర్ట్ దేమ్ అని చెప్పేసి చూస్తున్నాడు.
సిమిలర్ గా ఇదే కేసు అంతే రెసిప్రోకల్ గా వారికి వీరికి వారు లేకుంటే ఏ కొద్దో గొప్ప మనసులో బాధ రాష్ట్ర ప్రజల పట్ల కనికరం రాష్ట్ర జరుగుతున్నటువంటి ఒక దోపిడిని ఆపాలే గతంలో చేసినటువంటి దోపిదారులను కటకడాల మధ్య పంపాలనుకుంటే ఏ కొద్దో గొప్ప ఉంటే ఈ పాటికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుండే ఇవన్నీ కూడా యుద్ధం చేసుకున్నట్టే డ్రామా అన్నమాట కొట్టుకుంటూ చేయాలా చూసిన పిచ్చోళ్ళం చేద్దామని చెప్పేసి ఇది కాదు సార్ దట్ ఇస్ నాట్ ది వే ఆఫ్ గవర్నెన్స్ అది ఏ కోశానికి కూడా కాదు ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారు వస్తారు మళ్ళీ ఎప్పుడో పడుతుంది ఇప్పుడు ముగ్గురిని విచారిస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇంకో వారం టైం తీసుకుంటారు ఇంకో 4 ఇంకా టైం తీసుకుంటారు అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపెన్ మీరు చూడండి సార్ ఏం కాదు దీనివల్ల ఏం తీసేది ఏముండదు సిన్సియారిటీ ఉంటే సర్కార్లో ఇంత పెద్ద కుంభకోణాలు వారే ఆరోపిస్తున్నారు కదా నాట్ ఈవెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు పే సార్ ఈమె ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నా అని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దానికి కారకుడు కేసీఆర్ గారిని చెప్తుంటే వారే అడ్మిట్ చేస్తున్నారు కేసీఆర్ గారి సర్కార్ దివాలా తీపిచ్చింది మమ్మల్ని మేము చేయలేకపోతున్నాం చెప్పుల దొంగని చూసినట్టు చూస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే మరి అంత బాధపడుతుంటే నిజంగా కూడా వారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా దాని గురించి ఏమాత్రం సిన్సియర్గా పనిచేస్తున్నారు వాళ్ళు ఇది కాంగ్రెస్ యొక్క నైజాం కాంగ్రెస్ యొక్క ముందు చూపు ఎప్పుడు ఏం అవసరం అవుతుందో గతంలోని ఫ్రెండ్స్ ఇప్పుడు దూరమైనారు మళ్ళీ దగ్గర కావాలి అవసరం అయితే రైట్ లేదా వారు దోచుకున్నటువంటి డబ్బులు మిమ్మల్ని ఏం చెయ్యం సీరియస్ గా ప్రాసిక్యూట్ చేయం సీరియస్ గా ఛార్జ్షీట్ వేయం మేము పని చేసే స్థాయికి పోము జస్ట్ వీ కీప్ ఆన్ పెండింగ్ కీప్ ఆన్ అడ్జాయినింగ్ ది థింగ్స్ అని చెప్పేసి దానికి మీరు సంపాదించిన దాంట్లో మాకు కొంత పర్సంటేజ్ ఇవ్వండి 30%, 40%. ఇది చర్చ చెప్తుంది నేను చెప్పడం కామన్ మ్యాన్ మాట్లాడుతున్నారు పల్లెల్లో చౌడల మీద హోటల్ దగ్గర మంగళ షాప్ దగ్గర మాట్లాడుతున్నారు జనాలు ఇప్పుడు 3 పార్టీల వర్షన్ విన్నామండి శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ వారు ఏం చెప్పారు బీజేపీ వారు ఏం చెప్పారు ఇప్పుడు మీరు చెప్పింది బీఆర్ఎస్ వారు ఏం చెప్పారు హరీష్ రావు గారు ఒక కొత్త లాజిక్ చెప్పుకొచ్చారు దీని మొత్తం మీద అదేదో ప్రేమ లేక అని చెప్పుకొచ్చారు ఏది హరీష్ రావు గారు ఏమన్నారు ఒకసారి బయట ఏంటి రామ్మోహన్ రావు గారి దగ్గర వెళ్ళబోయే ముందు ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారు చూడండి ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు ప్రేమ లేఖలు ఇంకా ఏదో కేసీఆర్ కి పంపిదట నీ ముఖానికి కేసీఆర్ కి పంపే తెలివి అనేది ఏదో కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా పంపు నువ్వు ఎన్ని పంపుతావో పంపు తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం రామ్మోహన్ రావు గారు చెప్పండి రామ్మోహన్ రావు గారు ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఏమేమో సిన్సియర్గా విచారణ